చక్రధర్రావు గారికి, హాజరై ఉన్న అందరికీ పేరు పేరున వందనం. విద్యా హక్కు చట్టంలో పొందుపరిచిన విద్యా అవకాశాలను విస్తరించడానికి స్కూళ్లను కుదించటం కాదు, ఉన్న స్కూళ్లను బలోపేతం చేయటమే అవసరము అని ఇవాళ విద్యా పరిరక్షణ సమితి వారు పెట్టిన ప్రతిపాదనను అంగీకరిస్తూ ఆ స్కూళ్ల మూసివేత ప్రతిపాదనను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, ఉన్న స్కూళ్లను బలోపేతం చేసే దిశగా బడ్జెట్ను పెంచి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నేను బలంగా తెలియజేస్తూ, విద్య అనేది బాగా ప్రైవేటీకరణ చెందింది అని ప్రభుత్వమే ఈ మధ్యన చేసిన ప్రకటనలో చాలా స్పష్టంగా వాళ్ళు తెలియజేస్తూ, అది ప్రభుత్వ పరిధిలోకి రావాలి, ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులు చదువుకోవాలి అని ప్రభుత్వ విద్యారంగాన్ని విస్తరించాల్సిన అవసరాన్ని గుర్తిస్తూ మూసివేతను ప్రతిపాదనగా తేవటం ఒక వైరుధ్యం. అది ఈ వైరుధ్యం పరిష్కరించుకోవాలంటే మూసివేత ప్రతిపాదనను ముందు తొలగించి ఉన్న ప్రభుత్వ పాఠశాలలను, ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే దిశగానే ఆలోచించటం చాలా కీలకం. బ్రేక్ఫాస్ట్ పెడతాము, లంచ్ కూడా పెడతామని ఆలోచన చాలా మంచిది. అంతేకాదు గవర్నమెంట్ స్కూళ్ళలో ప్రీ ప్రైమరీ కూడా తెరుస్తామని కూడా అన్నారు. చాలా మంచి ప్రతిపాదనలు, వాటిని తప్పకుండా హర్షిస్తూనే, కానీ ఇవి మాత్రమే కాదు, ఇంకొక నాలుగవ ప్రతిపాదన ఏంటంటే ప్రభుత్వ విద్యా సంస్థల్లోకి పిల్లల్ని తీసుకురావాలి, నాణ్యమైన విద్య ఖర్చు లేకుండా అందించాలి అనే లక్ష్యాన్ని కూడా ప్రకటించారు. వీటన్నింటికి మూసివేతకు మధ్యన ఒక వైరుధ్యం ఉంది. ఈ వైరుధ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తన ప్రతిపాదనను పునరాలోచన చేయవలసిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మూసివేత మీరు చెప్పిన నమూనాలు అభివృద్ధి చెందడానికి అది మార్గం కానే కాదని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. దాన్ని పునరాలోచన చేయాలని కోరుతూ విద్యా పరిరక్షణ సమితి వారిని అభినందిస్తూ వారు ఈ స్కూళ్ల మూసివేతను ఆపటానికి చేస్తున్న ప్రయత్నానికి కూడా సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నారు.